హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక స్టోరీస్. నా పేరు అర్జున్. నాకు 23 ఏళ్లు. కాలేజీ చదువు పూర్తయ్యాక సమ్మర్ సెలవులకు ఇంటికి వచ్చాను. ఆ ఇల్లు నాకు చిన్నతనం నుంచి తెలుసు. కానీ ఆ సంవత్సరం ఇల్లు వేరేలా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆమె ఉంది, నా అత్తగారు. పేరు మాధవి. 34 ఏళ్లు. 3 ఏళ్ల క్రితం మామగారు అకస్మాత్తుగా వెళ్లిపోయిన తర్వాత నుంచి మా ఇంట్లోనే ఉంటున్నారు. ఇల్లు నడుస్తోంది. అందరూ ఆమెను గౌరవిస్తున్నారు. కాని ఆమె లోపల ఏముందో ఎవరూ అడగలేదు. ఆమె కళ్లలో ఒక ఖాళీ ఉండేది, ఒక ఆకలి ఉండేది. కాని ఆమెకు అది ఎలా బయటకు తీసుకురావాలో తెలియదు. ఎవరూ ఆమె వైపు అలా చూడటం లేదు. ఎవరూ ఆమెను స్త్రీగా చూడటం లేదు. ఆమె భర్త లేరు. ఆ ఖాళీ రోజురోజుకు పెరుగుతోంది. నేను ఇంటికి వచ్చిన మొదటి రోజు ఆమె వంటగదిలో నిలబడి ఉంది. తెల్లని చీర, జుట్టు వెనక్కి కట్టుకుని ఉంది. నన్ను చూసి నవ్వింది. ఆ నవ్వు సాధారణంగా ఉండాలి. కాని నాకు అది వేరేలా అనిపించింది. ఆమె కళ్ళు నా మీద పడ్డాయి. ఆ చూపు కేవలం అత్తగారి చూపు కాదు. ఆ చూపులో ఏదో ఉంది, ఒక రకమైన ఆకలి. నేను గమనించాను, ఆమె కూడా గమనించింది. కాని ఇద్దరం మాట్లాడుకోలేదు. ఆ రోజు సాయంత్రం నేను హాల్లో కూర్చుని ఉన్నాను. ఆమె వచ్చి నా పక్కనే కూర్చుంది. కాఫీ ఇచ్చింది. మా చేతులు తాకాయి. ఆమె చేయి కొంచెం ఎక్కువసేపు నా చేతి మీదే ఉంది. నేను పైకి చూశాను. ఆమె కళ్ళు నా కళ్లలోకి చూస్తున్నాయి. ఆ చూపు నన్ను లోపలి నుంచి కదిలించింది. ఆమె పెదవులు కొంచెం తెరిచి ఉన్నాయి. నేను ఆమెను చూస్తూ ఉన్నాను. ఆమె కూడా నన్ను చూస్తూ ఉంది. మాటలు లేవు, కేవలం చూపులు. ఆ చూపుల్లో కోరిక మొదలైంది. ఆ రాత్రి నేను నిద్రపోలేకపోయాను. నా మనసులో ఆమె కళ్ళు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ఆ చూపులో ఉన్న ఆకలి. నేను అర్థం చేసుకున్నాను, ఆమెకు కోరికలు ఉన్నాయి. కాని ఆమెకు అవి ఎలా బయటకు తీసుకురావాలో తెలియదు. ఎవరూ ఆమె వైపు తిరగటం లేదు. ఆమె భర్త లేరు. ఆ ఖాళీని నేను చూశాను. నాకు కూడా ఆమె మీద కోరిక మొదలైంది. నేను ప్రయత్నించాలని అనుకున్నాను. తర్వాతి రోజుల్లో నేను ఆమెను గమనించసాగాను. ఉదయం ఆమె వంటగదిలో ఉన్నప్పుడు నేను వెళ్తే ఆమె నన్ను చూసేది. ఆ చూపు నా శరీరం మీద నుంచి కిందికి వెళ్లి మళ్లీ పైకి వచ్చేది. నేను కూడా ఆమెను చూసేవాడిని. ఆమె నడుము, ఆమె మెడ, ఆమె పెదవులు. ఆమె గమనించేది. కాని దూరం కావాలని అనేది కాదు. ఒకసారి నేను ఆమె వెనక నుంచి వెళ్తుంటే ఆమె తిరిగి నన్ను చూసింది. ఆ చూపులో స్పష్టమైన కోరిక ఉంది. నేను ఆగిపోయాను. ఆమె నా దగ్గరకు వచ్చి మెల్లగా అన్నది, "నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావ్?" నేను నిజం చెప్పేశాను. "నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో అలానే. నీ కళ్లలో ఏదో ఉంది." నాకు అర్థమైంది. ఆమె నవ్వలేదు. కేవలం నా కళ్లలోకి చూసింది. ఆ చూపు చాలాసేపు ఉంది. తర్వాత ఆమె నా చేతిని పట్టుకుంది. "ఇది ప్రమాదం" అన్నది. కాని ఆమె చేయి వదలలేదు. ఆమె వేలు నా చేతి మీద మెల్లగా కదిలాయి. నేను ఆమె చేతిని బిగ్గరగా పట్టుకున్నాను. ఆమె శ్వాస కొంచెం వేగవంతమైంది. నేను ప్రయత్నం మొదలుపెట్టాను. ప్రతిరోజు కొంచెం కొంచెం. ఉదయం ఆమె కాఫీ చేస్తుంటే నేను వెనక నుంచి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసేవాడిని. ఆమె ఆగిపోయేది. నా ఛాతీ ఆమె వీపుకి తగిలేది. నేను ఆమె మెడ పక్కన శ్వాస విడిచేవాడిని. ఆమె కళ్ళు మూసుకునేది. "ఎవరైనా చూస్తే" అని చెప్పేది. కాని దూరం కావాలని అనేది కాదు. నేను ఆమెను మరింత బిగ్గరగా పట్టుకునేవాడిని. ఆమె నా చేతిని తన మీదే ఉంచుకునేది. రోజురోజుకు ఆమె ప్రతిస్పందన పెరుగుతోంది. ఆమె కోరికలు బయటకు రాసాగాయి. నేను తప్ప ఎవరూ ఆమె వైపు తిరగటం లేదు. ఆమెకు అది తెలుసు. నాకు కూడా తెలుసు. ఒక రోజు వర్షం పడింది. అందరూ బయట ఉన్నారు. మేము ఇద్దరమే ఇంట్లో. ఆమె గదిలో ఉంది. నేను వెళ్లి తలుపు మూసేశాను. ఆమె నన్ను చూసి లేచి నిలబడింది. నేను ఆమె దగ్గరకు వెళ్లాను. ఆమె వెనక్కి తగ్గలేదు. నేను ఆమె నడుము చుట్టూ చేతులు వేశాను. ఆమె నా మెడ చుట్టూ చేతులు వేసింది. మా శరీరాలు తాకాయి. నేను ఆమె మెడ పక్కన శ్వాస విడిచాను. ఆమె శరీరం వణికింది. "నీకు కోరికలు ఉన్నాయి" అన్నాను నేను. "కాని నువ్వు వాటిని బయటకు తీసుకురావడం లేదు." నేను చూశాను. "నీ చూపులో ఉంది. నాకు కూడా ఉంది. నేను ప్రయత్నిస్తున్నాను." ఆమె నా చెవి దగ్గర, "నాకు తెలుసు, నువ్వు తప్ప ఎవరూ నన్ను అలా చూడటం లేదు. నా భర్త లేరు. ఈ ఆకలి రోజురోజుకు పెరుగుతోంది" అన్నది. ఆ రోజు మేము మొదటిసారి నిజంగా దగ్గరయ్యాం. ముద్దులు పెట్టుకున్నాం. ఆమె పెదవులు మృదువుగా ఉన్నాయి. నేను ఆమెను బిగ్గరగా పట్టుకున్నాను. ఆమె నా జుట్టును పట్టుకుంది. మేము బెడ్ మీద కూర్చున్నాం. ఆమె నా చేతిని తన శరీరం మీద తిప్పింది. నేను ఆమె చర్మాన్ని తాకాను. వేడిగా ఉంది. ఆమె శ్వాస కష్టపడుతూ ఉంది. నేను ఆమె గౌను స్ట్రాప్ను జారవేశాను. ఆమె భుజాలు కనిపించాయి. నేను వాటిని ముద్దు పెట్టాను.
ఆమె నా టీ షర్ట్ను పైకి లేపింది. మా శరీరాలు కలిసి కదులుతూ ఉన్నాయి. ఆమె నా చెవి దగ్గర, నన్ను వదలకు అన్నది. నేను, ఎప్పటికీ వదలను అన్నాను. ఆ రోజు మేము ఒకరినొకరు పూర్తిగా అనుభవించాం. ప్రేమతో, కోరికతో. ఆమె కళ్లలో ఉన్న ఆకలి నాకు స్పష్టంగా కనిపించింది. నా మీద ఉన్న ఆమె కోరిక. నేను ఆమెను ఎంతగా కోరుతున్నానో ఆమె కూడా అంతే కోరుతోంది. రోజురోజుకు ఆ కోరిక పెరుగుతోంది. ఎందుకంటే నేను తప్ప ఎవరూ ఆమె వైపు తిరగటం లేదు. ఆమె భర్త లేరు. ఆ ఖాళీని నేను నింపుతున్నాను. తర్వాతి రోజుల్లో మా మధ్య ప్రతిదీ మారిపోయింది. ఉదయం ఆమె వంటగదిలో ఉన్నప్పుడు నేను వెనక నుంచి వచ్చి ఆమెను కౌగలించుకునేవాడిని. ఆమె నా చేతిని తన ఛాతీ మీద పెట్టుకునేది. రాత్రులు టెర్రస్ మీద కూర్చుని ఒకరి ఒళ్ళో ఒకరు ఉండేవాళ్లం. ఆమె నా ఛాతీ మీద తల పెట్టుకుని నా చేతిని తన శరీరం మీద తిప్పుకునేది. నేను ఆమెను మెల్లగా ముద్దు పెట్టేవాడిని. ఆమె నా మీదకు ఎక్కి కూర్చునేది. మాటలు తక్కువ, స్పర్శలు ఎక్కువ, చూపులు ఇంకా ఎక్కువ. ఆమె కోరికలు రోజురోజుకు బలంగా మారుతున్నాయి. నేను ప్రయత్నించిన ప్రతిసారీ ఆమె మరింత దగ్గరకు వచ్చేది. ఒక రాత్రి ఆమె నా గదికి వచ్చింది. తలుపు మూసేసింది. లైట్ తగ్గించింది. నేను లేచి ఆమెను కౌగలించుకున్నాను. ఆమె నా బట్టలు తీయసాగింది. నేను ఆమెవి తీశాను. ఆమె శరీరం నా ముందు ఉంది. నేను ఆమెను చూస్తూ ఉన్నాను. ఆమె కళ్లలో కోరిక మాత్రమే ఉంది. నేను ఆమెను మంచం మీద పడేశాను. మేము ఒకరినొకరు తాకుతూ, ముద్దు పెట్టుకుంటూ, శరీరాలు కలిపి కదులుతూ ఉన్నాం. ఆ రాత్రి మేము మళ్ళీ ఒకరినొకరు పూర్తిగా అనుభవించాం. ఆమె నా మీద తన కోరికంతా కుమ్మరించింది. నేను కూడా. ఉదయం ఆమె నా ఛాతీ మీద పడుకుని ఉంది. నేను ఆమె జుట్టును తాకుతూ, నీ చూపు నన్ను మొదటి రోజు నుంచి కదిలించింది. నీ కోరికలు నువ్వు బయటకు తీసుకురాలేకపోయావు. నేను చూశాను. నేను ప్రయత్నించాను. రోజురోజుకు నీ కోరిక పెరుగుతోంది. ఎందుకంటే నేను తప్ప ఎవరూ నీ వైపు తిరగటం లేదు అన్నాను. ఆమె నవ్వి, అవును, నా భర్త లేరు. నువ్వు వచ్చావు. నీ చూపు నాకు అర్థమైంది. నీ కోరిక నాకు కనిపించింది. అందుకే నేను దగ్గరకు వచ్చాను అన్నది. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయ్యాయి. మేము ఇంకా కలిసి ఉన్నాం. ప్రతి రాత్రి ఆమె నా పక్కనే నిద్రపోతుంది. ప్రతి ఉదయం నేను ఆమెను కౌగలించుకుంటాను. మా మధ్య ఇంకా ఆ చూపులు ఉన్నాయి. ఆ కోరిక ఉంది. ఆ లస్ట్ ఉంది. ఆ ప్రేమ ఉంది. మా కలయిక ఒక్కసారిగా జరగలేదు. ఆమె కళ్లలో ఉన్న ఆకలితో మొదలైంది. ఆమెకు తెలియని కోరికలను నేను చూసి ప్రయత్నించడంతో పెరిగింది. రోజురోజుకు బలంగా మారింది. ఎందుకంటే నేను తప్ప ఎవరూ ఆమె వైపు తిరగలేదు. ఆమె భర్త లేరు. ఆ ఖాళీని నేను నింపాను. ఇది నా అత్తగారి పక్కన జరిగిన కథ. మనసు, శరీరం, కళ్ళు, కోరిక అన్నీ కలిసిన కథ. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.